అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ బంధాల విలువ తెలియని అమెరికా కోడలికి, మనవడికి, మనవరాలికి భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, కుటుంబ విలువలు ఆ మామగారు ఏ విధంగా తెలియజేశారు అనేది ఈ కథలో మనం విందామండి. తన పిల్లలిద్దరి చేత జగదీష్ చాలాసేపటి నుంచి పదే పదే తాతయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పమని నేర్పిస్తూనే ఉన్నాడు. కానీ పిల్లలిద్దరూ కాస్త ఇబ్బంది పడుతున్నారు. మరోసారి చెప్పు తాతయ్య, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని అని నేర్పిస్తున్నాడు. తన పుట్టినరోజు నాడు తన తండ్రి మనవడు మనవరాల నుంచి అలాంటి మాటలు తెలుగులో విని సంతోషిస్తారని జగదీష్ చాలా కష్టపడి తన పిల్లలిద్దరికీ ఈ మాటలు తెలుగులో కంఠస్థం చేయిస్తున్నాడు. అమెరికా పెంపకంలో పెరిగిన జగదీష్ ఇద్దరు పిల్లలు తెలుగు అర్థం చేసుకున్నప్పటికీ మాట్లాడడానికి చాలా కష్టపడతారు. జగదీష్ వాళ్ళ నాన్నగారు చంద్రశేఖర్ గారు విజయవాడలో ఉన్నప్పటికీ 2 సంవత్సరాలకు ఒకసారి కొడుకు దగ్గరికి అమెరికా వెళ్ళొస్తూ ఉండేవారు. జగదీష్ ఒక అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయాడు. పిల్లలు కూడా అక్కడే పుట్టారు. చంద్రశేఖర్ గారికి అక్కడి వాతావరణం అంతగా అలవాటు పడలేదు. 2 ఏళ్లకు ఒకసారి వెళ్ళి ఒక నెల రోజుల పాటు ఉండి వచ్చేస్తూ ఉండేవారు. విజయవాడలో సొంతిల్లుంది. భార్య చనిపోవటంతో ఒంటరిగా మిగిలిపోయారు. ఇప్పుడు భార్య చనిపోయిన దగ్గర నుంచి ఏడాదిలో 2-3 నెలలు అమెరికాలోనే కొడుకింట్లో గడిపేవారు. కొడుకు మీద ఆయనకు చాలా అభిమానం ఉండేది. కానీ జగదీష్ భార్య పిల్లలు అంటే మాత్రం ఆయనకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. వారి బట్టలు, వాళ్ళ జీవన శైలి చంద్రశేఖర్ గారికి అస్సలు నచ్చడం లేదు. కోడలు, మనవడు, మనవరాలు కూడా ఆయనకి మాత్రం విలువిచ్చేవారు కాదు. కానీ కొడుకు మీద ఉన్న ప్రేమ ఆయన పదే పదే అమెరికాకు వచ్చేలా చేసింది. ఈసారి ఆయన పుట్టినరోజు టైంకి చంద్రశేఖర్ గారు అమెరికాలోనే ఉండటంతో జగదీష్ తండ్రి పుట్టినరోజు కోసం అన్ని సన్నాహాలు చేస్తున్నాడు. జగదీష్ కూతురు రియా, కొడుకు రిత్విక్ కూడా చాలా సంతోషించారు. జగదీష్ భార్య జోయా కూడా మామగారిని ప్రసన్నం చేసుకోవడానికి చాలా ప్రయత్నించింది. అయితే సమస్య ఏమిటంటే చంద్రశేఖర్ గారికి తన కోడలంటే ఏమాత్రం ఇష్టం ఉండదు. కొడుకుకు సంప్రదాయబద్ధమైన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆయన చాలా ఆశపడ్డారు. పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని ఆ అమెరికన్ అమ్మాయి అస్సలు నచ్చేది కాదు చంద్రశేఖర్ గారికి. జగదీష్ ఇంకా అతని కుటుంబ సభ్యులు చంద్రశేఖర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ కూడా తీసుకొచ్చి ఆయనతో కట్ చేయించాలని చూశారు. చంద్రశేఖర్ గారికి క్యాండిల్ ఊదమని కొడుకు చెప్పగానే చాలా కోపం వచ్చేసింది. ఇలాంటివన్నీ నాకు నచ్చవు. ఈ కేక్ నా దగ్గర నుంచి తీసేయండి. మీ గదిలోకి వెళ్ళి మీరు నలుగురు దీన్ని కట్ చేసుకుని తినండి. నాకు ఇలాంటివన్నీ అస్సలు ఇష్టం ఉండదు. ఇవి మన కల్చర్కి వ్యతిరేకం. నేను ఇప్పటి వరకు ఎలా ఉన్నానో అలాగే ఉండాలనుకుంటున్నాను అని చెప్పి చంద్రశేఖర్ గారు తన గదిలోకి వెళ్ళిపోబోయారు. తండ్రి ప్రవర్తన జగదీష్కి ఇంకా తన కుటుంబ సభ్యులకి అస్సలు నచ్చలేదు. 13 ఏళ్ల రియా తన తాతయ్య వైపు ప్రశ్నార్థకంగా చూసి, ఏమైంది తాతయ్య, మీరు ఎందుకంత కోపంగా ఉన్నారు అంది. రియా తమ్ముడు రిత్విక్ తనకంటే 2 ఏళ్లు చిన్నవాడు. తను హ్యాపీ బర్త్డే తాతయ్య అంటూ కేక్ తాతగారిని ఆట పట్టించడం కోసం ఆయన బొగ్గలపై పూశాడు. వెంటనే చంద్రశేఖర్ గారు కోపంగా మనవణ్ణి మందలించారు. జగదీష్ తన పిల్లలతో కలిసి తన గదిలోకి వెళ్ళిపోయాడు. జగదీష్ భార్య జోయా కూడా చిరాగ్గా మొహం పెట్టి జగదీష్ వెనకాలే వెళ్ళింది. జగదీష్ తండ్రి ప్రవర్తనకి చాలా బాధపడ్డాడు. అయితే తన పిల్లలతో మాత్రం మా నాన్నకి ఇవన్నీ అలవాట్లేవు, అందుకే ఆయనకి ఇదంతా నచ్చుండదు, అందుకే తాతగారికి కోపం వచ్చింది అంటూ పిల్లలకు సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. వెంటనే రియా, అయితే మాత్రం తాతయ్య అంతలా ఎందుకు రెచ్చిపోవాలి అంటూ తండ్రిని ప్రశ్నించింది. ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా చేయడం కోసం జగదీష్ ఆ కేక్ ని కట్ చేసి పిల్లలకు తినిపిస్తూ అందరూ ప్రశాంతంగా నవ్వుకున్నారు. ఆ రోజు రాత్రి జగదీష్కి నిద్ర పట్టలేదు. తన తండ్రి ప్రవర్తన ఎందుకో తనకు అసలు ఆ రోజు నచ్చనే లేదు. కానీ ఆయనతో ఏమీ చెప్పలేని పరిస్థితి. తర్వాత రోజులన్నీ యథావిధిగా నడిచిపోతూనే ఉన్నాయి. చంద్రశేఖర్ గారు రోజంతా ఇంట్లో ఒంటరిగానే ఉండేవారు. భార్యాభర్తలు ఆఫీసులకి, పిల్లలు స్కూళ్ళకి వెళ్ళిపోయేవారు. సొంత మనుషులు కూడా అపరిచితుల్లా జీవించే దేశం అది. పిల్లలకి సొంత తల్లిదండ్రుల పట్ల గాని, తాతయ్య అని తాతయ్య పట్ల గాని ప్రేమ, విలువలు ఏమాత్రం లేవు. కుటుంబం మొత్తంలో జగదీష్కి తప్ప ఎవ్వరికీ చంద్రశేఖర్ గారంటే ఇష్టం లేదు. కుటుంబం మొత్తాన్ని తీసుకుని విజయవాడ వచ్చేసి
పిల్లలకు విలువలు నేర్పమని జగదీష్తో చంద్రశేఖర్ గారు ఎన్నిసార్లు చెప్పారో లెక్కే లేదు. కానీ ఆయన మాట ఎవరు వింటారు? అక్కడే ఉంటే అందరినీ 4 రోజుల్లో బాగు చేసి దారిలో పెడతాను అని తనలో తానే అనుకున్నారు చంద్రశేఖర్ గారు. అప్పుడే డోర్ బెల్ మోగింది. కాసేపటికి కిందకి వెళ్ళిన చంద్రశేఖర్ గారు పని మనిషి ఇల్లంతా శుభ్రం చేసి వంట చేయడం చూశారు. ఆమె కూడా ఒక భారతీయ మహిళే. ఆమె చాలా కాలంగా అమెరికాలోనే ఉంటుంది. ఆమెను తన కొడుకు ముంబై నుంచి తీసుకొచ్చాడు. అయితే చాలా రోజుల క్రితమే కొడుకు అనారోగ్యంతో చనిపోయాడు. కోడలు ఒక అమెరికన్ అమ్మాయి. మళ్ళీ పెళ్లి చేసుకుని అత్తగారిని ఇంటి నుంచి గెంటేసింది. తన కడుపు నింపుకోవడం కోసం భారతీయుల ఇళ్లల్లో క్లీనింగు, వంట పనులు చేస్తూ ఆవిడ జీవిస్తుంది. ఆమె జగదీష్ ఇంట్లో కూడా 2 ఏళ్ల నుంచి పనిచేస్తుంది. ఆవిడకదంతా తెలుసుకున్న చంద్రశేఖర్ గారు మంజులాని తన సొంత చెల్లెల్లా భావించడం మొదలుపెట్టారు. ఆమె పనిచేయడానికి ఇంటికొచ్చినప్పుడు చంద్రశేఖర్ గారికి సమయం బాగానే గడిచిపోయేది. మంజులాని, నీ కొడుకు చనిపోయిన తర్వాత నువ్వు ఇండియాకి ఎందుకు వెళ్ళలేదు అంటూ అడిగారు చంద్రశేఖర్ గారు. సార్, నేను వెనక్కి వెళ్ళినా ఏం చేస్తాను? నా కొడుకు ఊర్లో ఉన్న భూములు, ఆస్తులు అన్నీ అమ్మేసి నన్ను తన వెంట తీసుకొచ్చేసుకున్నాడు. నాకు ఒక్కడే కొడుకు. నేను అక్కడికి వెళ్ళినా నా అనే వాళ్ళెవ్వరూ లేరు నాకు. అందుకే ఇక్కడే ఉండి 4 ఇళ్లల్లో పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నాను. నా కొడుకు జగదీష్కి మంచి ఫ్రెండ్ కాబట్టి జగదీష్ నన్ను కూడా తన ఇంటికి తీసుకొచ్చాడు. కానీ నేను ఎవ్వరికీ భారం కాకూడదనుకున్నాను. కాబట్టి ఇలా 4 ఇళ్లల్లో పనులు చేసుకోవడం ప్రారంభించాను. నేను బాగానే డబ్బులు సంపాదిస్తున్నాను. నా బ్రతుకు నేను దర్జాగా బ్రతుకుతున్నాను. ఎవ్వరి మీద ఆధారపడి బ్రతకడం నాకు ఇష్టం ఉండదు. అందుకే నా పని నేను వెతుక్కున్నాను. ఇక్కడ జగదీష్ వాళ్ళ ఆఫీసులో, ఇక్కడే ఇంకా తెలిసిన ఇండియన్ వాళ్ళ చాలా మంది ఇళ్లల్లో నేను పనిచేస్తాను. నా కొడుకు కూడా జగదీష్ ఆఫీస్లోనే పనిచేసేవాడు అని చెప్పింది ఆవిడ. అప్పుడప్పుడు పనిచేస్తున్నప్పుడు ఆమె తడిగా ఉన్న తన కళ్ళను తుడుచుకుంటూ ఉండేది. చంద్రశేఖర్ గారు ఆవిడ కదంతా విని చాలా భయపడిపోయారు. నేనెప్పటికీ నా భూమిని, ఆస్తిని అన్నీ అమ్ముకుని వచ్చి ఇక్కడికి శాశ్వతంగా వచ్చి ఉండకూడదు అని మనసులోనే అనుకున్నాడు. అలా రోజు మంజుల కష్టసుఖాలు కనుక్కుంటూ ఏదో తోచిన విషయాలు మాట్లాడుకుంటూ కాలక్షేపం చేసేవారు చంద్రశేఖర్ గారు. ఒకరోజు మంజుల పనిలో నిమగ్నమై పనిచేస్తూనే ఉంది. చంద్రశేఖర్ గారు ఆలోచనల్లో మునిగిపోయారు. మంజుల డైనింగ్ టేబుల్ మీద భోజనం రెడీ చేసి, సార్ రండి, భోజనం చేద్దురు గాని అని పిలిచింది. మీకు గుమ్మడికాయ సాంబార్ ఇష్టమేనా? ఈరోజు అదే చేశాను. కాసేపట్లో రియా, రిత్విక్ కూడా రాబోతున్నారు. మీరు భోజనం చేసేస్తారా, వాళ్ళ కోసం ఆగుతారా అని అడిగింది. కానీ చంద్రశేఖర్ గారు ఎప్పుడూ మనవడు మనవరాలతో కలిసి భోజనం చేయలేదు. ఎందుకంటే మనవడు మనవరాలే ఆయనతో కలిసి తినరు. అందుకే మంజుల గారు డైనింగ్ టేబుల్ మీద పెట్టిన భోజనాన్ని ప్లేట్లో పెట్టుకుని తినడం మొదలుపెట్టారు చంద్రశేఖర్ గారు. అరే వచ్చేసారా అంటూ ఇంటికొస్తున్న మనవడు మనవరాలతో ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నించారు చంద్రశేఖర్ గారు. కానీ మనవడు మనవరాలు చిరాగ్గా మొహాలు పెట్టి తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. మంజుల పిల్లలిద్దరినీ భోజనం రెడీగా ఉంది, త్వరగా డ్రెస్సులు చేంజ్ చేసుకొని రండి అంటూ పిలిచింది. భోజనం పూర్తయ్యాక చంద్రశేఖర్ గారు కళ్ళద్దాల కోసం చాలాసేపు వెతికారు. ఎక్కడా కనిపించకపోవటంతో మంజులతో కళ్ళద్దాలు నావి దొరకడం లేదు, ఎక్కడున్నాయో కాస్త వెతికి పెట్టమని చెప్పారు. నేను రియా గదిలో మీ కళ్ళజోడు చూశాను అని మంజుల చెప్పగానే చంద్రశేఖర్ గారు రియా గది దగ్గరకు వెళ్ళి గది తలుపులు తెరిచే ఉండటంతో, అమ్మ రియా, నా కళ్ళద్దాలు నీ గదిలోనే ఉన్నాయి, కాస్త చూసివ్వవా అంటూ లోపలికి ఒక్క అడుగు వేశారు. వెంటనే రియా గట్టిగా అరిచింది. తలుపు తట్టకుండా, నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి ప్రవేశించడానికి మీకెంత ధైర్యం? నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను, వెళ్ళి గది బయట నుంచోండి. ఒకరి గదిలో ప్రవేశించే ముందు తలుపు కొట్టి మర్యాదగా రావాలన్న కామన్ సెన్స్ కూడా మీకు తెలియదా అంటూ గట్టిగా అరిచింది. రియా అప్పటికే బట్టలు మార్చుకుంది. పైగా తలుపులు కూడా తెరిచే ఉన్నాయి. ఆమె తాతగారిపై కోపం ఎందుకు తెచ్చుకుందో తెలీదు. మనవరాలు చేసిన ఈ చర్యకు చంద్రశేఖర్ గారు షాక్ అయిపోయారు. నేనేం వింటున్నాను అని ఆయనకు ఆశ్చర్యం కలిగింది. రియా గట్టిగా అరవటంతో మంజుల ఇంకా రిత్విక్ కూడా రియా దగ్గరకొచ్చారు. చంద్రశేఖర్ గారి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. గది తలుపులు తెరిచే ఉండటంతో ఆయన లోపలికెళ్లారు. అయినా సరే మనవరాలు ఆయన మీద ఎందుకు అరిచిందో ఆయనకు అర్థం కాలేదు. ఆయన కన్నీళ్లలో గది బయటకొచ్చి నించున్నారు.
మంజుల రియా గదిలోకి వెళ్లి కళ్ళద్దాలు తీసుకొచ్చి చంద్రశేఖర్ గారికి ఇచ్చింది. వెంటనే మంజుల చంద్రశేఖర్ గారి కళ్ళల్లో నీళ్లు చూసి, అయ్యో సార్, ఎందుకు ఏడుస్తున్నారు? ఇది అమెరికా, మన ఇండియా కాదు. ఇక్కడ ఎవరు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో, ఎవరి మీద ఎందుకు అరుస్తారో ఎవ్వరికీ తెలియదు. మీరేం బాధపడకండి. ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చింది కదా, అలసిపోయి ఉంటుంది, అందుకే అలా మాట్లాడింది. నా పనంతా అయిపోయింది, నేను బయలుదేరబోతున్నాను. మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోబోయింది మంజుల. ఆగండి అని చెప్పి మంజులాని ఆపుతూ అన్నారు చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు కూడా తన సూట్ కేసులో సామాన్లన్నీ సర్దుకుని మంజులాతో, ఇప్పుడు నేను కూడా ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను అని చెప్పగానే, సార్, మీరు ప్రస్తుతం ఎక్కడికి వెళ్తారు అంటూ మంజుల చంద్రశేఖర్ గారి వైపు చూసింది. మనవడు మనవరాలు కూడా అక్కడే నిలబడున్నారు. నేను రోడ్డు మీదైనా నివసిస్తాను, కానీ ఇక్కడ మాత్రం ఉండలేను. ఇంత పెద్ద అభాండం నా మీద వేశాక నేను ఈ ఇంట్లో ఎలా ఉండగలను అనగానే, అయితే సార్, జగదీష్ని అతని భార్యని రానివ్వండి అని చెప్పి మంజుల చంద్రశేఖర్ గారితో చెప్పింది. నువ్వు నా బ్యాగ్ తీసుకుంటావా, లేదంటే నేనే పట్టుకుని వెళ్ళిపోవాలా? ఇంత పెద్ద సిటీలో ఒక్క హోటల్ కూడా ఉండదా ఏంటి? నేను ఆ హోటల్లో 4 రోజులుండి 4 రోజుల్లో టికెట్ బుక్ చేసుకుని విజయవాడ వెళ్ళిపోతాను అని చెప్పగానే, సార్, జగదీష్ వచ్చాక మీరు ఎక్కడికైనా వెళ్ళండి, అంతే తప్ప ఇలా ఎవ్వరికి చెప్పకుండా ఇలా వెళ్ళిపోవద్దు. అందరూ కంగారు పడతారు. కావాలంటే మీరు మా ఇంటికి రండి అని చెప్పగానే, జగదీష్ వస్తే నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వడు అని చెప్పి చంద్రశేఖర్ గారు మంజులతో కలిసి వాళ్ళ ఇంటికి బయలుదేరారు. రియా ఇంకా రిత్విక్ వాళ్ళు వెళ్ళిపోవడం చూస్తూనే ఉన్నారు. కాసేపటి తర్వాత అక్కా తమ్ముళ్ళిద్దరూ మళ్ళీ తాతయ్యని ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. వావ్, ఏం ప్రేమ కదా! పని మనిషి తాతయ్య ప్రేమించుకుంటున్నారనుకుంటా. అందుకే తాతయ్య పని మనిషి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. తాతయ్యకు అసలు సిగ్గే లేదు అంటూ నవ్వడం మొదలుపెట్టారు. ఆ మాటలు ఇంటి గుమ్మం దాటుతున్న చంద్రశేఖర్ గారికి వినిపించాయి. ఆ మాటలకు ఆయనకి చాలా కోపం వచ్చింది. కానీ ఆయన ఏం మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయారు. మంజుల చంద్రశేఖర్ గారిని తన ఇంట్లోకి చాలా సంతోషంగా స్వాగతించింది. అక్కడ చంద్రశేఖర్ గారు ప్రశాంతంగా ఉన్నారు. చంద్రశేఖర్ గారు మంజులతో, 7 సముద్రాలు దాటి మీరు ఇక్కడ ప్రశాంతంగా ఉన్నారా? మీరు మీ ఊరికెందుకు వెళ్ళిపోకూడదు? మీరు కావాలనుకుంటే విజయవాడలోనే మా ఇంటికి రండి. నేను మీకు ఆశ్రయం ఇస్తాను. నా తోబుట్టువులా చూసుకుంటాను. మిమ్మల్ని ఎప్పటినుంచో నేను నా చెల్లెల్లాగానే భావిస్తున్నాను. నువ్వు కూడా నన్ను ఒక అన్నలా భావిస్తే నువ్వు వచ్చి నా దగ్గర ఉండొచ్చు అని చెప్పగానే మంజుల గారు ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా నిలబడ్డారు. వెంటనే మంజుల, ఇక్కడ ఉండడం వల్ల నా కొడుకెప్పుడూ నా చుట్టే తిరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది. నేను మీతో పాటు విజయవాడకు వచ్చేస్తే, లేదంటే ముంబై వెళ్ళిపోతే నా కొడుకు జ్ఞాపకాలని ఇక్కడే బంధించి సమాధి చేసి వెళ్ళిపోవాలి అని చెప్పి మీరు ఈరోజు భోజనం కూడా సరిగ్గా తినలేదు అంటూ మంజుల గారు చంద్రశేఖర్ గారికి ఏమైనా తినడానికి తేవడం కోసం వంటగది వైపు వెళ్లారు. చంద్రశేఖర్ గారు ఆలోచనల్లో మునిగిపోయారు. ఆయన ఏం ఆలోచిస్తున్నాడో దేవుడికే తెలియాలి. సాయంత్రానికి జగదీష్ ఇంకా అతని భార్య ఆఫీస్ నుంచి తిరిగొచ్చినప్పుడు జగదీష్ కూతురు రియా తన తాతయ్యపై విషం చెమ్మడం మొదలుపెట్టింది. ఆ మాటలు విని జోయ ఆగ్రహానికి గురయింది. నేను బట్టలు మార్చుకుంటున్నప్పుడు తాతయ్య నా గదిలోకి వచ్చి నా శరీరాన్ని తాకడానికి ప్రయత్నించారని రియా చెప్పింది. జగదీష్ కూతురు మాటలు విని ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయిపోయాడు. అయితే కూతురు మాటల్ని జగదీష్ అస్సలు అంగీకరించలేదు, అస్సలు నమ్మలేదు కూడా. ఈరోజు తన పిల్లల పెంపకంలో తను ఏదో తప్పు చేశానని జగదీష్ సిగ్గుపడుతున్నాడు. వెంటనే రిత్విక్ మాట్లాడుతూ, తాతయ్య పనమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, దాంతో అతను మన ఇంటిని వదిలేసి పని మనిషి ఇంటికి వెళ్ళాడు అని చెప్పగానే జగదీష్కి చాలా కోపం వచ్చింది. రిత్విక్ మీద జగదీష్ చెయ్యెత్తాడు. వెంటనే జగదీష్ భార్య జగదీష్ని ఆపి, మీ నాన్న తప్పు చేస్తే నా కొడుకుని కొట్టడం ఏంటి? నా కొడుకు ఎప్పుడూ అబద్ధం చెప్పడు అని చెప్పి కోపంగా పిల్లలిద్దరినీ తీసుకుని గదిలోకి వెళ్ళిపోయింది. జగదీష్ భార్య పిల్లలిద్దరూ తనకు వ్యతిరేకంగా మారారు. ఒకరోజు సాయంత్రం మంజుల వేరే వాళ్ళ ఇళ్లల్లో పనికి బయలుదేరుతూ ఉన్నప్పుడు చంద్రశేఖర్ గారు మంజుల 2 చేతులు పట్టుకుని, ఈ రోజు నుంచి నువ్వు ఎవ్వరింటికి పనికి వెళ్ళొద్దు. మీరు వేరే వాళ్ళ ఇళ్లల్లో ఎందుకు పని చేయాలి? నాతో పాటు విజయవాడకు వచ్చేయండి. నా చెల్లిగా నా ఇంట్లోనే ఉండండి అన్నారు. ఆ మాటలకి మంజులకి మాటలు రావడం లేదు.
కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏడుస్తూ మంజుల చెప్పింది, నాకు అన్నయ్య లేడు, తోడబుట్టిన వాళ్ళెవ్వరూ లేరు. కానీ దేవుడు నాకు సప్త సముద్రాలు దాటించి ఒక అన్నయ్యనిచ్చాడు అంటూ మంజుల ఆయన్ని కౌగిలించుకుని ఏడవడం మొదలుపెట్టింది. అంతలోనే జగదీష్ అక్కడికి వచ్చాడు. మంజుల ఇంకా చంద్రశేఖర్ గారు అలా ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నిలబడ్డం చూసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తండ్రి ఎందుకు ఇలా చేస్తున్నాడో జగదీష్కి అర్థం కాలేదు. పిల్లలు చెప్పేది నేను తప్పుగా అర్థం చేసుకోవాలా, లేదంటే నా కళ్ళతో ఇప్పుడే చూసిన దాన్ని నేను కరెక్ట్లా భావించాలా? ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి. అసలు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూనే ఉన్నాడు. ఆ రోజంతా అలాగే గడిచిపోయింది. మంజుల ఇంటి నుంచి బయటకు రాలేదు. ఎవ్వరి ఇళ్లల్లోనూ ఆవిడ పనికి వెళ్ళడం లేదు. ఆవిడలా వేరే వాళ్ళ ఇళ్లలో పనులు చేయడం చంద్రశేఖర్ గారికి ఇష్టం లేదు. అంతేకాకుండా జగదీష్ ఇంటికి పనికి వెళితే ఆమెని మనవరు మనవరాలు సూటిపోటి మాటలతో హింసిస్తారేమోనని ఆయన ఆలోచిస్తున్నారు. మంజుల కాసేపటి తర్వాత కనీసం జగదీష్ ఇంట్లో అయినా వంట చేయడానికైనా వెళతాను, లేదంటే పిల్లలు ఆకలితో ఉంటారు అనగానే చంద్రశేఖర్ గారు ఏం పర్లేదు, మా కోడలేదైనా బయట నుంచి ఆర్డర్ చేస్తుంది అని మాట్లాడుతూ ఉండగానే మంజుల ఫోన్ మోగడం మొదలైంది. స్క్రీన్ మీద చూస్తే జగదీష్ ఫోన్ నెంబరు. వెంటనే మంజుల ఫోన్ ఎత్తి, జగదీష్ బాబు ఎలా ఉన్నావు అని అడిగింది. వెంటనే జగదీష్ నేను బాగానే ఉన్నాను, కానీ ఈ వయసులో మీరు చేస్తుంది సరైన పని కాదు అన్నాడు. మంజుల వెంటనే మొబైల్ స్పీకర్ ఆన్ చేసింది. బాబు జగదీష్, నాకేమీ అర్థం కావడం లేదు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అనగానే నేను చెప్పేది మీకు అర్థం అవ్వనట్టు నటించకండి. ఈ రోజు నేను మా నాన్నను తీసుకురావడానికి మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు మా నాన్న కౌగిలించుకుని ఉండడం నేను నా కళ్ళతో చూశాను అనగానే మంజుల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జగదీష్ తండ్రి జగదీష్ మాటలు వింటూనే మంజుల చేతిలో నుంచి మొబైల్ తీసుకొని జగదీష్ పై అరవడం మొదలుపెట్టారు. ఏం మాట్లాడుతున్నావు? నీ తండ్రిని ఒక విలువలేని వ్యక్తిగా మాట్లాడడానికి నీకు సిగ్గులేదా? ఈ వృద్ధాప్యంలో ఉన్న నీ తండ్రికి నేను చెల్లెలుగా భావించే మంజులాకి అక్రమ సంబంధం అంటగట్టడానికేనా నేను నిన్ను చిన్నప్పటి నుంచి విలువలు నేర్పించి పెంచింది? నువ్వు నీ సొంత కుటుంబం సంగతి చూసుకో. నీ కుటుంబంలో ఏం జరుగుతుందో నీకు తెలీదు. మీ పిల్లలు ఇంకా చిన్నగానే ఉన్నారని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాళ్ళు ఏమేం చేస్తున్నారో నువ్వు అసలు గమనిస్తున్నావా? అమెరికాలో ఉన్నానని నువ్వు నీ విలువలు మర్చిపోయావు. నీ ఇలాంటి మూర్ఖుడి నుంచి ఎంతకంటే నేనేం ఆశించడం లేదు. మీ ఇంట్లో ఉండడం కంటే మంజుల చెల్లెలింట్లో ఉండడం నాకు చాలా మంచిది. ఈ రోజు తర్వాత మీలో ఎవ్వరైనా నా చెల్లెలి వైపు వేలు చూపిస్తే నాకంటే హీనంగా ఎవ్వరూ ఉండరు అన్నారు. తండ్రి మాటలు విన్న జగదీష్ ఏమీ సమాధానం చెప్పకుండానే ఫోన్ డిస్కనెక్ట్ చేసేశాడు. జగదీష్ కళ్ళు తెరుచుకున్నాయి. అప్పటి వరకు తండ్రి గురించి తప్పుగా ఆలోచిస్తూ ఉండేవాడు, కానీ ఇప్పుడు తన తండ్రి మంజుల నా చెల్లెలు అన్న మాటలు అతడి చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఇంట్లో భార్య పిల్లలు ఉన్నప్పటికీ జగదీష్ ఒంటరిగానే ఉంటున్నాడు. పిల్లలిద్దరూ తల్లి ఏం చెప్తే అదే చేస్తున్నారు. కాసేపటి తర్వాత, డాడీ నాకు చాలా ఆకలిగా ఉంది, ఈ రోజు పని మనిషి రాలేదా అంటూ జగదీష్ కొడుకు రిత్విక్ తండ్రిని అడిగాడు. ఈ రోజు రానని చెప్పింది అని చెప్పాడు జగదీష్. అప్పటికే జగదీష్ కూతురు కూడా వచ్చి కిచెన్లో భోజనం కోసం వెతకడం మొదలుపెట్టింది. పాత్రలన్నీ ఖాళీగా ఉండడం చూసి తనకి చాలా కోపం వచ్చింది. తన కోపం తారాస్థాయికి చేరుకుంది. తను ఇంకా వంట చేయడానికి రాలేదు నాన్న, ఆ పని మనిషిని ఇక మన ఇంటికి పిలవకండి. తను తాతయ్యను కూడా ట్రాప్ చేసింది చూడండి. తను ఎంత చెడ్డదో. తాతయ్య ఆ పని మనిషి ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఇప్పుడు మనకి వాళ్ళ వల్ల రాత్రి భోజనం కూడా లేదు. నాకు చాలా ఆకలిగా ఉంది అనగానే జగదీష్, నీకు ఆకలిగా ఉంటే నోరు మూసుకుని కూర్చో, మా నాన్న గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు అని మాట్లాడుతూ ఉండగానే జగదీష్ భార్య తన గది నుంచి బయటకు వచ్చింది. ఆమెను చూడగానే జగదీష్ మౌనంగా అయిపోయాడు. మీరు పిల్లల మీద ఎందుకు కోప్పడుతున్నారు? మీ నాన్న చాలా చెడ్డ వ్యక్తి. పని మనిషితో అఫైర్ పెట్టుకుని ఇంట్లో నుంచి పారిపోయాడు. మనవరాలతోనే మిస్బిహేవ్ చేశాడు. మీ ఇండియన్స్ అంతా ఇంతే, ఇలాగే ఉంటారు అంది. భార్య మాటలు వినగానే జగదీష్ ఉలిక్కి పడ్డాడు. ఆయన మా నాన్న, ఆయన గురించి మర్యాదగా మాట్లాడు, లేదంటే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి అన్నాడు. వెంటనే జోయా, నువ్వే నోరు మూసుకో, కావాలంటే మీ నాన్నతో కలిసి నువ్వు కూడా వెళ్ళిపో, పిల్లలతో సరిగ్గా మాట్లాడడం నేర్చుకో అంది. జగదీష్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు.
తన తండ్రి తప్పు చేయడు అని జగదీష్కి తెలుసు. ఒకవైపు తన తండ్రి తనకు నేర్పిన సంస్కారానికి కట్టుబడాలా, మరోవైపు అతని భార్యా పిల్లల మాటలకి, వాళ్ళతో ఉన్న సంబంధానికి కట్టుబడాలా, అతనికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. తన తండ్రి వల్ల తన కుటుంబం చిన్నాభిన్నమైపోతుందని తనెప్పుడూ అనుకోలేదు. భార్య వల్ల తన తండ్రి తనకి దూరం అయిపోతాడని కూడా ఎప్పుడూ అనుకోలేదు. ఎలాగోలాగా భార్యని, పిల్లల్ని ఒప్పించి తండ్రిని మళ్ళీ తిరిగింటికి తీసుకురావాలని కూడా చాలా ప్రయత్నాలు చేశాడు. మీ నాన్న ఇక్కడే ఉండాలనుకుంటే మంజుల మన ఇంట్లో పని చేయకూడదు అంది జగదీష్ భార్య. వెంటనే జగదీష్, మంజుల మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం సిద్ధం చేసి తన ఇంటికి వెళ్ళిపోతుంది, మంజుల ఎక్కడెందుకుంటుంది అన్నాడు. తను ఇంతకు ముందులాగానే మన ఇంటికి పనికొస్తుంది, ఎప్పట్లాగానే పని చేస్తుంది అనగానే అప్పుడు జగదీష్ కూతురు రియా, మమ్మీ, ఆ ముసలామని ఇక మన ఇంటికి రానివ్వద్దు, ఆవిడంటే నాకు అస్సలు ఇష్టం లేదు. తాతయ్యను కూడా రానివ్వద్దు, ఆయనంటే నాకు అస్సలు ఇష్టం లేదు. ఈరోజు ఆయన నేను బట్టలు మార్చుకుంటున్నప్పుడు నా గదిలోకి వచ్చి నాతో మిస్బిహేవ్ చేశారు. ఆయన ఇంట్లో ఉంటే నేను ఈ ఇంట్లో ఉండలేను, నన్ను బోర్డింగ్ స్కూల్కి పంపించేయండి అంది. తన 13 ఏళ్ల కూతురు తాతగారి గురించి ఇలా మాట్లాడుతుందని జగదీష్ అస్సలు ఊహించలేదు. వెంటనే జగదీష్ తన కూతురుతో, నేను నీకు తండ్రినైనట్టే మా నాన్న కూడా నాకు తండ్రి అని జగదీష్ ఎలాగైనా కూతురికి అర్థమయ్యేలా చెప్పాలని ప్రయత్నించాడు. చాలా ప్రయత్నించాక తన కూతురికి నచ్చజెప్పి జగదీష్ ఇంకా తన భార్య, పిల్లలిద్దరినీ తీసుకొని చంద్రశేఖర్ గారిని ఇంటికి తీసుకురావాలని మంజుల వాళ్ళ ఇంటికి వెళ్లారు. అదే సమయంలో మంజుల ఉదయం నుంచి తలనొప్పితో బాధపడుతున్న చంద్రశేఖర్ గారి తలకి మసాజ్ చేస్తూ ఉంది. తలుపు దగ్గర కుర్చీలో చంద్రశేఖర్ గారు కూర్చుని ఉన్నారు. మంజుల కుర్చీ వెనకాల నిలబడుంది. చంద్రశేఖర్ గారి చేతిలో నూనె గిన్నుంది. మంజుల నూనె గిన్నెలోంచి నూనె తీసుకోవడానికి చంద్రశేఖర్ గారి వైపుకు వంగింది. అప్పుడే జగదీష్ ఇంకా అతని భార్య, పిల్లలు మంజుల ఇంట్లోకొచ్చారు. వెంటనే జగదీష్ కూతురు రియా, హలో మంజుల ఆంటీ, హౌ ఈజ్ యువర్ లవ్ స్టోరీ అంది. హఠాత్తుగా ఆ మాటలు వినడంతో మంజుల గారు షాక్ అయిపోయారు. వెంటనే మంజుల రియా వైపు చూస్తూ, డోంట్ టాక్ రబ్బిష్ అంది. మంజుల చాలా ఏళ్లుగా అమెరికాలో నివసిస్తుంది కాబట్టి అమెరికన్ ఇంగ్లీష్ బాగానే వచ్చు. జగదీష్ భార్య మంజుల వైపు చూస్తూ, నా కూతురు సరిగ్గానే మాట్లాడుతుంది, మీ ప్రేమ కథ ఎలా కొనసాగుతుంది ఇంతకీ అనగానే మంజుల టవల్తో చేతులు తుడుచుకొని 4 అడుగులు వెనక్కి వేసి ఏడవడం మొదలుపెట్టింది. చంద్రశేఖర్ గారు కుర్చీలోంచి లేచి మనవరాలు చెంప మీద లాగిపెట్టి కొట్టారు. నీ చదువు నీకు నేర్పుతున్న సంస్కారం ఇదేనా? ఇవే నా స్కూల్కెళ్ళి నేర్చుకుంటున్నావు అంటూ కోపంగా మనవరాల మీద అరుస్తూ ఉండగానే జోయా వెంటనే మామగారిని గట్టిగా తోసేసింది. వెంటనే చంద్రశేఖర్ గారు కుర్చీ మీద పడిపోయారు. ఆయన తలకి గాయమయ్యింది. నుదురు చిట్లి తల నుంచి రక్తం ధారగా కారుతూ ఉంది. జగదీష్ పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రిని పైకి లేపి కూర్చోబెట్టాడు. జగదీష్ తన తండ్రిని తన ఇంటికి తీసుకెళ్లాలని చేసిన ప్లాన్ అంతా బెడిసి కొట్టింది. జగదీష్ భార్య తన పిల్లలిద్దరినీ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మంజుల త్వరగా అల్మారాలో నుంచి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి కాటన్ని డెటాల్లో ముంచి గాయాన్ని క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాసింది. వెంటనే జగదీష్ తండ్రి తలకి కట్టు కట్టాడు. కాసేపటి తర్వాత చంద్రశేఖర్ గారు జగదీష్ వైపు చూస్తూ, కోడలు మామగారిని చంపే రోజు దగ్గరలోనే ఉంది అని చెప్పారు. ఈ తండ్రికి జీవితంలో జరిగిన అవమానం చాలు. మీ డబ్బు, మీ జీవన శైలి చాలా బాగున్నాయి. కోడలు మామగారి మీద చెయ్యెత్తుతుంది. ఇదంతా చూస్తూ నువ్వు మౌనంగా ఉన్నావు. నువ్వు మగాడు అనుకున్నాను నేను ఇన్ని రోజులు, కానీ నీ మగతనం మీద నాకు అనుమానం కలుగుతుంది. భార్యని, పిల్లల్ని సరైన మార్గంలో పెట్టలేని మగతనం అనిపించుకోదు అన్నారు చంద్రశేఖర్ గారు. జగదీష్ మౌనంగా ఉండిపోయాడు, ఏమీ మాట్లాడలేదు. వెంటనే మంజుల, ఇందులో జగదీష్ తప్పే ఉంది, మీరు జగదీష్ మీద ఎందుకంత కోపం చూపిస్తున్నారు? తన కూతురుపై చెయ్యెత్తింది మీరే కదా, మీకన్నీ తెలుసు. వాళ్ళు చిన్నప్పటి నుంచి అమెరికాలో పెరిగారు. ఇక్కడ సంబంధాలు, బాంధవ్యాలు మన ఇండియాలో లాగా ఉండవు. అవన్నీ కాగితపు పడవల్లాంటివి. కాసేపు కళ్ళ ముందు కనిపించి ఆనందం కలిగిస్తాయి, వెంటనే అవి అదృశ్యమైనట్టే ఇక్కడ వాళ్ళు సంబంధాలని, బాంధవ్యాలని కూడా మర్చిపోతారు. మీ కోడలు అమెరికా అమ్మాయి, తనకి భారతీయ సంస్కృతి విలువలు తెలియవు, మానవ సంబంధాల గురించి అస్సలు తెలియదు. ఒక మగాడికి ఆడదానికి ఉండే సంబంధం అది మాత్రమే అని వాళ్ళు భావిస్తున్నారు.
వాళ్ళకి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఏమీ తెలియవు. ఇది అమెరికా. మీ కోడలు గాని మనవడు మనవరాలు గాని ఎప్పుడూ ఇండియాకి రాలేదు. అక్కడ ఉండే సంబంధ బాంధవ్యాలను చూడలేదు. వాళ్ళకెలా అర్థమవుతుంది? ఈ కుటుంబ విలువలన్నీ వాళ్ళకెలా తెలుస్తాయి? జగదీష్ తన భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలి. తనకి బాధ కలిగించే విషయాలు ఏమీ మాట్లాడొద్దు. ఇప్పుడు మీరు ఇండియా వెళ్ళిపోవాలన్న ఆలోచనతో ఉన్నారు కదా! అలాంటప్పుడు మీ కొడుకు కోడలు మనవళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? వాళ్ళ మీద ఎందుకు కోప్పడుతున్నారు? అంది మంజుల. జగదీష్ కళ్ళు ఆ మాటలకి చెమ్మగిల్లాయి. తండ్రి మాటలే జగదీష్కి రాత్రంతా గుర్తొచ్చి ఏడుస్తూనే ఉన్నాడు. జగదీష్ ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడని భార్య పిల్లలు ఏం పట్టించుకోలేదు. తర్వాత రోజు మంజుల చంద్రశేఖర్ గారితో నిన్న మనిద్దరి గురించి రియా ఏదైతే మాట్లాడిందో తను తన చిన్నతనం వల్ల అలా మాట్లాడింది. మనిద్దరం ఇంట్లో కలిసి ఉంటున్నాము. మనిద్దరికి మధ్య ఎలాంటి సంబంధం ఉందో వాళ్ళకి ఏమాత్రమూ తెలియదు. ఇక్కడ అమెరికా కల్చర్లో ఒకరితో ఒకరు ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారు అన్న విషయం ఎవ్వరూ పట్టించుకోరు. కానీ మన భారతీయ సంస్కృతిలో అసలు ఇలాంటివన్నీ ఎవ్వరూ ఒప్పుకోరు. మీరు నన్ను చెల్లెలుగానే భావిస్తున్నారు. నేను మిమ్మల్ని అన్నయ్యలాగే భావిస్తున్నాను. కానీ నా చుట్టుపక్కల ఇక్కడ చాలా మంది భారతీయులు ఉన్నారు. వాళ్ళందరూ మన బంధాన్ని అర్థం చేసుకోవాలన్న అవసరం లేదు. ఇప్పుడు మీ కుటుంబం అపార్థం చేసుకుంటున్నట్టు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను అపార్థం చేసుకుంటే నేను ఇంకా వాళ్ళ మధ్యలో నివసించలేను అని చెప్పగానే చంద్రశేఖర్ గారు కూడా నా వల్ల నువ్వు ఎలాంటి ఇబ్బంది పడొద్దు. నేను నీ ప్రతి మాటని అర్థం చేసుకున్నాను. నీ బాధ నాకు అర్థం అవుతుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ నిన్ను పురుగులా చూస్తారని, నిన్ను అనుమానిస్తారని, అవమానిస్తారని నువ్వు బాధపడుతున్నావు. మన మధ్య ఉన్న సంబంధాన్ని అందరూ తప్పుగానే అర్థం చేసుకుంటారని నువ్వు భయపడుతున్నావు. అందుకే నేను ఈరోజే నీ ఇంటి నుంచి వెళ్ళిపోతాను అనగానే మంజుల, అన్నయ్య తప్పుగా అనుకోవద్దు. నువ్వు నీ కొడుకింట్లో ఉండడమే అందరికీ మంచిది. మీరు చాలా తెలివైన వారు, చాలా జ్ఞానం ఉన్నవారు, చాలా చదువుకున్నవారు. మీకు పరిస్థితులతో ఎలా రాజీ పడాలో తెలుసు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి నీ మనవడు మనవరాలు మీ కోడలు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, ఇష్టపడ్డం మొదలు పెడతారు. జగదీష్ నీ రక్తం, నీకొక్కడే కొడుకు. ఇలా తన్ని దూరంగా ఉంచితే పైలోకంలో ఉన్న మీ భార్య ఏమనుకుంటుంది? ఆమె ఆత్మకు శాంతి ఉంటుందా? ఆమె బ్రతుకుంటే కొడుకుకి దూరంగా ఉండగలిగేదా? మీరిప్పటికైనా జగదీష్ దగ్గరకు వెళ్ళిపోండి. తను చాలా మంచివాడు అంది. ఈ మాటలన్నీ విన్న చంద్రశేఖర్ గారు రాత్రంతా మేల్కొనే ఉన్నారు. మంజుల మాటలు అతని మనసులో మెదులుతూనే ఉన్నాయి. తెల్లవారుజామున 4 గంటలయింది. చంద్రశేఖర్ గారు తన బ్యాగులో బట్టలన్నీ సర్దుకుని మంజుల నిద్రలో ఉన్నప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపోయారు. బయటకు వచ్చాక టాక్సీ ఎక్కి హోటల్కు వెళ్లారు. రాత్రంతా మెలకుగా ఉండడం వల్ల ఉదయాన్నే నిద్రలోకి జారుకున్నారు. ఉదయం చంద్రశేఖర్ గారు ఇంట్లో లేరు. బహుశా మార్నింగ్ వాక్కి వెళ్ళుండొచ్చు అని అనుకుంది మంజుల. 9 అయినా ఆయన తిరిగి రాలేదు. దీంతో మంజుల గదిలోకి వెళ్లి చూసింది. అక్కడ చంద్రశేఖర్ గారి బ్యాగు సామాన్లు కూడా లేవు. మంజుల భయపడిపోయింది. జగదీష్కి ఫోన్ చేసి మీ నాన్నగారు ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు. ఆయన బ్యాగు సామాన్లు కూడా లేవు. మీ ఇంటికేమైనా వచ్చారా అని అడిగింది. జగదీష్ భార్య పిల్లలు ఇంకా నిద్రలోనే ఉన్నారు. మా నాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు మీరెక్కడున్నారు? ఆయన ఎన్ని గంటలకు బయలుదేరి వెళ్లారు? ఆయన ఎక్కడికి వెళ్లారో మీతో ఏం చెప్పలేదా అంటూ జగదీష్ మంజులాని అడగగానే నేను నిద్రపోతున్నాను. ఆయన ఎప్పుడు వెళ్ళిపోయారో నాకు తెలియదు. ఉదయం నేను లేచి చూసేసరికి ఆయన కనిపించకపోతే మార్నింగ్ వాక్కి వెళ్లారేమో అనుకున్నాను. కాసేపటికి తిరిగి వచ్చేస్తారు కదా అనుకున్నాను. కానీ 9 అయినా ఇంతవరకు ఇంటికి రాకపోవటంతో కంగారు పడి మీకు ఫోన్ చేశాను అని చెప్పారు మంజుల. ఈ మాటలు విన్న జగదీష్కి చాలా భయంగా అనిపించింది. అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. ఆయన ఇండియా తిరిగి వెళ్ళిపోయే అవకాశం ఏమన్నా ఉంటుందా అని అడిగింది మంజుల. ఆంటీ డోంట్ వర్రీ, నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి ఆయన ఎక్కడున్నారో కనిపెట్టే ప్రయత్నం చేస్తాను అని చెప్పి వెంటనే జగదీష్ తన తండ్రి గురించి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. సాయంత్రం 4 గంటలకి చంద్రశేఖర్ గారు జగదీష్ ఇంటికి పోలీసులతో చేరుకోవడం కుటుంబ సభ్యులంతా చూసి ఉలిక్కిపడ్డారు. మిస్సింగ్ కంప్లైంట్ ఆధారంగా చంద్రశేఖర్ గారిని వెతికి పట్టుకుని పోలీసులు ఇంటికి తీసుకొచ్చారు. ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయారని పోలీసులు ఆయన అడిగినప్పుడు తన కోడలు ఇంకా మనవరాలు తన్ని కొట్టారని చంద్రశేఖర్ గారు పోలీసులకు చెప్పారు. అందుకే నేను ఇంట్లో ఉండకుండా హోటల్లో నివసిస్తున్నాను అని చెప్పగానే
పోలీసులు జగదీష్ భార్య జోయాని విచారించగా తను తన మామగారిని కొట్టలేదని స్పష్టంగా చెప్పింది. ఆ సమయంలో మంజుల కూడా అక్కడే ఉంది. చంద్రశేఖర్ గారు, నా తలకు గాయమైంది. అది ఎలా అయింది? నీ భార్య నన్ను తోసిందో లేదో నువ్వే పోలీసులతో చెప్పు అని కొడుకుని అడిగారు. వెంటనే జగదీష్ భార్య వైపు తండ్రి వైపు మార్చి మార్చి చూశాడు. కానీ ఏమీ మాట్లాడలేదు. వెంటనే జగదీష్ కూతురు రియా, ఈ మంజుల మా ఇంట్లో పని మనిషి. మా తాతయ్యకి ఆవిడకి మధ్య ఎఫైర్ నడుస్తుంది. మా తాతయ్య మంచివాళ్ళు కాదు. నాతో ఎప్పుడూ మిస్బిహేవ్ చేస్తూనే ఉండేవారు. అందుకే మా అమ్మ తాతయ్యని ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పింది. తాతయ్య ఆ రోజు నుంచి పని మనిషి ఇంట్లోనే ఉండడం మొదలు పెట్టారు. నేను చెప్పింది నిజం కాదంటే మీరు మమ్మల్ని అరెస్ట్ చేయండి. నేను చెప్పింది నిజమే అయితే మా తాతయ్యని ఈ పని మనిషిని అరెస్ట్ చేయండి. తాతయ్య మా ఇంట్లో ఉంటే మళ్ళీ మళ్ళీ నన్ను వేధిస్తారేమోనని నాకు భయంగా ఉంది. ఆయన అస్సలు మంచివారు కాదు. ఆయన వెంటనే అరెస్ట్ చేయండి అంటూ పోలీసులను అభ్యర్థించింది రియా. అక్కడ నిలబడిన వాళ్ళందరూ చూస్తూ నిలబడిపోయారు. దీంతో పోలీసులు చంద్రశేఖర్ గారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు. జగదీష్ ఏమీ చేయలేకపోయాడు. వెంటనే మంజుల జగదీష్ ఇంకా అతని కుటుంబాన్ని చూసి, జగదీష్, నీ కుటుంబాన్ని చూసి నువ్వు సిగ్గుపడు. మీ తండ్రి తన కొడుకుని తన కుటుంబాన్ని చూడ్డానికి కొన్ని రోజులు మీతో సంతోషంగా గడిపి వెళదామని అమెరికా వచ్చాడు. ఆయనపై తప్పుడు ఆరోపణలు చేసినా మీకు సిగ్గనిపించడం లేదా? ఆయన గురించి నీ భార్యకి పిల్లలకి తెలియకపోయినా నీకు తెలుసు కదా అని అడిగింది. జగదీష్ కూతురు రియా మంజులాని చూసి నవ్వుకుంది. నువ్వు కూడా నీ లవర్తో కలిసి జైలుకు వెళ్లాలనుకుంటే చెప్పు, నిన్ను కూడా ఆయనతో కలిపి జైలుకు పంపించే ఏర్పాటు చేస్తాను అని చెప్పి కోపంగా అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది. మంజులా గారు కన్నీళ్లతో తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. వెంటనే జగదీష్ తన భార్య పిల్లల వైపు చూస్తూ, మీకు ఇప్పుడు తృప్తిగా ఉందా? మా నాన్నని నాకు దూరం చేశారు, మీకు ఇప్పుడు సంతోషంగా ఉందా? నేను కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మీకు సంతోషంగా ఉంటుందా? నేను ఇప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను, ఇంకెప్పటికీ తిరిగి రాను. నేను చచ్చేదాకా కూడా నేను మీ మొహాలు చూడను అని చెప్పి జగదీష్ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. మంజులా గారింటికి వెళ్ళి, ఆంటీ నన్ను క్షమించండి, నేను ఇప్పుడే మా నాన్నను విడుదల చేపిస్తాను అని చెప్పి జగదీష్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. చంద్రశేఖర్ గారు లాకప్లో ఉన్నారు. చంద్రశేఖర్ గారు ఆ రోజు చాలా బాధపడ్డారు. తన కొడుకు అమెరికాలో సెటిల్ అయ్యాడు. అమెరికా వెళ్ళి కొడుకుతో మనవాళ్లతో మనవరాళ్లతో సంతోషంగా ఉందామని ఎంతో ఆశపడ్డాను. కానీ ఇన్ని అవమానాలు జరుగుతాయని నేను అస్సలు ఊహించలేదు. అమెరికాలో నాకు ఒక చెల్లెలు దొరికిందని చాలా సంతోషించాను. కానీ మీరు ఆ బంధాన్ని కూడా తప్పుడు సంబంధంగా చిత్రీకరించారు. నా మనవరాలు నాపై భరించలేని అభాండం వేసింది. నేను వెంటనే ఇండియా వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండలేను అని చంద్రశేఖర్ గారు భావోద్వేగానికి లోనయ్యారు. వెంటనే జగదీష్ కూడా, నాన్న మీరు ఇండియా వెళ్ళిపోవాలనుకుంటే నేను కూడా మీతో పాటే ఇండియా వచ్చేస్తాను. నా తండ్రి కంటే నా భార్య నా పిల్లలు నాకు ఎక్కువేం కాదు. నేను వెంటనే జోయాకు విడాకులు ఇస్తాను. విడాకుల ఫార్మాలిటీస్ అన్నీ పూర్తవగానే మన ఇద్దరం ఇండియాకు వెళ్ళిపోదాం. నేను మీతోనే కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాను. దిగజారిపోయిన స్వభావం కలిగిన అలాంటి భార్య అలాంటి పిల్లలు నాకు అవసరం లేదు అని మాట్లాడుతూ ఉండగానే జగదీష్ కూతురు రియా నుంచి ఫోన్ వచ్చింది. అమ్మ జారి పడిపోయింది, త్వరగా ఇంటికి రమ్మని, అమ్మకి చాలా రక్తం కారుతుంది అని చెప్పింది. జోయాకి తలకి పెద్ద గాయం అవ్వడంతో అంబులెన్స్కి కాల్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. జగదీష్ ఇంకా చంద్రశేఖర్ గారు మంజుల నేరుగా హాస్పిటల్కి వెళ్లారు. జగదీష్ కూతురు రియా పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రిని పట్టుకొని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఆ సమయంలో జగదీష్ భార్య ఐసీయూలో ఉంది. ఆవిడికి ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. చంద్రశేఖర్ గారు కళ్ళు మూసుకొని తన కోడలిని క్షేమంగా కాపాడమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. తన తల్లి కోసం దేవుణ్ణి ప్రార్థిస్తున్న తాతయ్యను చూడగానే రియా హృదయంలో పశ్చాత్తాపం కలిగింది. తాతయ్య మీద లేనిపోని నిందలు వేశాం, అందుకే అమ్మకి ఇలా జరిగింది అని బాధపడడం మొదలుపెట్టింది. కానీ తను బయటకు చెప్పలేకపోయింది. కాసేపటి తర్వాత జోయాకి చాలా రక్తం పోవటంతో రక్తం కావాలని డాక్టర్లు చెప్పటంతో చంద్రశేఖర్ గారు తనది సేమ్ బ్లడ్ గ్రూపే అని తనకి రక్తం ఇచ్చారు. రియా తన తాతగారి కాళ్ళు పట్టుకుని చాలాసేపు ఏడ్చింది. తాతయ్య నన్ను క్షమించండి, నేను మీపై చాలా తప్పుడు ఆరోపణలు చేశాను. మీరు ఇంత మంచివారని నాకు తెలీదు. నేను మీ గురించి ఎప్పుడూ తప్పుగానే ఆలోచించాను.
ఇంట్లో మీరు మమ్మల్ని క్రమశిక్షణలో పెట్టాలని చూస్తున్నారని మిమ్మల్ని ఎలాగైనా ఇంటి నుంచి పంపించేయాలని చాలా ప్లాన్లు వేశాను. కానీ మీరు ఈరోజు ఇంత చేసినా మా అమ్మ చచ్చిపోకూడదని మీ రక్తం ఇచ్చి కాపాడారు. మేమైతే చాలాసార్లు మీరు ఎప్పుడు చచ్చిపోతారా అని ఎదురు చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో మా శత్రువు ఉండుంటే మేము అస్సలు సహాయం చేసేవాళ్ళం కాదు. కానీ మీరు మా అమ్మకి ప్రాణం పోశారు. మీరు చాలా గ్రేట్ తాతయ్య. భారతీయ సంస్కృతిలోనే ప్రేమ, అభిమానం, కుటుంబ విలువలు, క్షమించే గుణం అన్నీ ఉంటాయేమో అని చెప్పగానే చంద్రశేఖర్ గారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. రియా మంజులకు కూడా క్షమాపణలు చెప్పింది. మంజుల రియాలో వచ్చిన ఆ మార్పుకు చాలా సంతోషించింది. ఆపరేషన్ పూర్తవటంతో జోయా స్పృహలోకి రావడానికి టైం పడుతుందని డాక్టర్లు చెప్పారు. వెంటనే జగదీష్, నేను ఇక్కడే హాస్పిటల్లో ఉంటాను, పిల్లలిద్దరిని తీసుకుని మీరు ఇంటికి వెళ్ళండి, భోజనం చేయండి అని మంజులాతో చెప్పాడు. వెంటనే తాతయ్య లేకుండా మేము ఇంటికి వెళ్ళము అని మొండు పట్టింది రియా. చంద్రశేఖర్ గారు కూడా ప్రేమగా తన మనవరాలి తల నిమిరి ఇంటికి వెళ్లారు. తర్వాత రోజు ఉదయం జోయాకి స్పృహ వచ్చిందని జగదీష్ ఫోన్ చేయగానే పిల్లలు, చంద్రశేఖర్ గారు హాస్పిటల్కి వెళ్లారు. రియా తన తల్లి చెవిలో ఏదో చెప్పగానే జోయా 2 చేతులు జోడించి మామగారికి కృతజ్ఞతలు చెప్పింది. వెంటనే జోయా, మామయ్య గారు నన్ను క్షమించండి. ఒక కుటుంబంలో పెద్ద దిక్కుంటే ఆ కుటుంబం ఎలా ఉంటుందో, ఒక తండ్రి ప్రాముఖ్యత కుటుంబానికి ఎంతుంటుందో నేను ఈరోజు తెలుసుకున్నాను. భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, సంబంధ బాంధవ్యాలు, విలువలు తెలియక నేను మీతో తప్పుగా ప్రవర్తించాను. ఇక మేము కూడా మీతో పాటుగా ఇండియా వచ్చేసి అక్కడే నివసించాలి అనుకుంటున్నాము. పిల్లలకి విలువలు నేర్పించాలి అని అనుకుంటున్నాము అని చెప్పింది జోయా. జోయా పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యాక జగదీష్ తన కుటుంబం అంతటితో కలిసి ఇండియాకు వెళ్ళిపోయాడు. చంద్రశేఖర్ గారు తన మనవడికి, మనవరాలికి భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలు నేర్పుతూ మంచి భారతీయ పౌరుల్లా పెంచుతున్నారు. ఇదండి ఈ రోజు కథ.